ఇంకొక మంచి వార్తనే ఇది. సీఎంగా రఘునందన్ రావు, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సీఎం. నిజంగానే చూడండి వార్త. ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాలో సీఎం క్యారెక్టర్లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. పోసాని కృష్ణమురళి చెప్తా ఉన్నాడు. కథ నచ్చడంతోనే తానే స్వయంగా పోసాని ఇంటికి వచ్చి ఒకే చెప్పిన ఎంపీ రఘునందన్ రావు. ఎంపీ రఘునందన్ రావు ఫోటో కూడా వేయాల్సింది భాస్కర్. సినిమాలో నిజాయితీ గల జర్నలిస్టుకు అండగా నిలిచే ముఖ్యమంత్రి పాత్రలో ఎంపీ నటన. ఈ సినిమా ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు. ప్రజలు నేతలను ఎలా ఎన్నుకోవాలో చెప్పే ప్రయత్నం. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సమాజం ఎంత బాగుంటుందో చూపించానన్న డైరెక్టర్ పోసాని. ఒక జర్నలిస్టు, ఒక టీచర్, ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక వకీల్ సాబ్ అన్నీ కలిస్తే ఒక రాజకీయ నాయకుడు అయ్యాడు. అందుగురించే చదువు పర్ఫెక్ట్గా ఉంటే రఘునందన్ రావు లాగా అనిపిస్తాడు నాకైతే. మీరు రఘునందన్ రావు ఏ వీడియో క్లిప్పింగ్స్ అన్నా చూడండి. టీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి బీజేపీ ఎంపీ అయిన వరకు, దుబ్బాక ఎమ్మెల్యే అయిన అంతవరకు ఇప్పటి వరకు స్టిల్ ఏ స్క్రిప్టు, ఏ చిన్న వీడియో అయినా చూడండి, పర్ఫెక్షన్తో మాట్లాడతాడు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ చదువు అనుకోవచ్చు. అంటే చట్టాలపైన అవగాహన ఉంది, జర్నలిజం పైన అవగాహన ఉంది, ఇటు పొలిటికల్గా పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. సుదీర్ఘకాలంగా మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా చేసిండు, పటాన్చెరులో ఉండే అప్పుడు. దీంతో పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. మాట్లాడితే బుల్లెట్లు ఇట్లా దిగినట్టే ఉంటుంది రఘునందన్ రావు మాట్లాడితే. ఇంత మంచి బీజేపీ సబ్జెక్ట్ ఉన్న ఎంపీలు ఉన్నారు రఘునందన్ రావు లాగా. మరి సీఎం ఏం చేస్తాడు చూద్దాం ఈ సినిమాలో. ఇక రాజకీయాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన ప్రముఖ నటుడు దర్శకుడు పోసాని కృష్ణమురళి మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం ఆపరేషన్ అరుణారెడ్డి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్ అయిన పోసాని తాజా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా నటించారనే ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆయన ఈ సినిమాకు ఎలా ఒప్పించారో డైరెక్టర్ చెప్పుకొచ్చారు. రఘునందన్ రావు ఫేస్లో మంచి ఇంప్రెషన్ ఉంది. ఈ సినిమాలో ఎంపీ రఘునందన్ రావు ముఖ్యమంత్రి అంటే సీఎం క్యారెక్టర్ చేశారని పోసాని తెలిపారు. రఘునందన్ రావు అంటే తనకు చాలా ఇష్టమని, అలాగే ఆయనకు కూడా తనపై ఎంతో అభిమానం ఉందన్నారు. ఆయన ఫేస్లో మంచి ఇంప్రెషన్ ఉందని గుర్తించి ఈ సినిమాలో సీఎం పాత్ర ఆయన చేస్తే బాగుంటుందని భావించి అడిగానన్నారు. తానే స్వయంగా వచ్చి కథ చెబుతానని అనగా వద్దని వారించి రఘునందన్ రావే తన ఇంటికి వచ్చినట్లు పోసాని గుర్తు చేసుకున్నారు. నిజాయితీ గల జర్నలిస్టుకు అండగా నిలిచే సీఎం తన ఇంటికి వచ్చిన రఘునందన్ రావుకు కథ చెప్పగా ఆయనకు బాగా నచ్చి వెంటనే ముఖ్యమంత్రి క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకున్నారు. రఘునందన్ రావు బాగా చదువుకున్నారు, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. షూటింగ్ సమయంలో క్యారెక్టర్ను ఓన్ చేసుకుని మాత్రమే చెప్పాను. సినిమాలో ఆయన చాలా బాగా నటించారు అని పోసాని ప్రశంసించారు. ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో ఉన్న రఘునందన్ రావు ఒక నిజాయితీ గల జర్నలిస్టుకు అండగా నిలుస్తారని వెల్లడించారు. సినిమాలకు గ్యాప్ తీసుకోలేదు, తాను సినిమాల నుంచి గ్యాప్ తీసుకోలేదని, అవకాశం దొరికితే దర్శకత్వంతో పాటు మంచి క్యారెక్టర్ ఉంటే నటిస్తానని పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు. దర్శకుడు రాజమౌళి కూడా సినిమాకు మధ్య గ్యాప్ ఇస్తారని, అలాగని ఆయన ఇండస్ట్రీకి దూరమైనట్లు కాదు అని ప్రశ్నించారు. తన ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జర్నలిజం విలువలను చాటి చెప్పే చిత్రం. ఈ సినిమా ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదని, ఎవరైనా చక్కగా చూడొచ్చని పోసాని తెలిపారు. ప్రజలు తమ నాయకులను ఎన్నుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశామన్నారు. తనకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించినట్లు తెలిపారు. ముఖ్యంగా సమాజంలో జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే వ్యవస్థ ఎంత బాగుంటుందో ఈ సినిమా ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించానని పోసాని కృష్ణమురళి. చాలామంది ఉన్నారు పోసాని కృష్ణమురళి అన్నట్టు చాలామంది నికార్సిగా పనిచేసే జర్నలిస్టులు ఉంటారు. పూటకు గతి లేకున్నా అంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, పూటకు గతి లేకున్నా ఇంట్లో పిల్లం బిడ్డలు ఇబ్బందులు పడతా ఉన్నా రూపాయి తీసుకోవద్దురాబాయ్ జర్నలిజం విలువలను కాపాడే అటువంటి క్యాండిడేట్లు బోలెడు మంది ఉన్నారు రాష్ట్రంలో. కానీ వాళ్ళ పైన ఏం జరుగుతుందా? నేను ఒక ఎమ్మెల్యే అన్నా నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, నాకు పైసలు రావాలి,
ఎన్నిసార్లు చెప్పినా కేబుల్ ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. నాకు నన్ను ఇబ్బందులు పెడుతున్నారన్న అంటే చాలాసార్లు క్యూనిస్లో ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చింది, ప్రజావాయిస్లో ఉన్నప్పుడు ఆఫీస్కి వస్తే ఒక ఇంటర్వ్యూ చేస్తాం. ఆ ఇంటర్వ్యూ ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పేసి నా పైన 2 SC అట్రాసిటీ కేసులు పెట్టిండు. ఇక నేను చేసిన తప్పేముంది దాంట్లో? నిజాయితీగా పనిచేస్తే కేసులు అవుతున్నాయి. ఏం లేదు, బాగా ఇక జర్నలిస్ట్ అని ముద్ర వేసుకొని ఐడి కార్డు పెట్టుకొని శాటిలైట్ మీడియాలల్లో శాటిలైట్ పేపర్లలో ఏమన్నా పేపర్లలో పనిచేస్తే ఇంటికే ఆ బిల్డింగ్ దగ్గర నుంచి 10,000, ఈ బిల్డింగ్ దగ్గర నుంచి 10,000, ఆ యూనియన్ తరఫున 5 లక్షల రూపాయలు వస్తూ ఉంటాయి. దాంట్లో కూడా మనకి పైసలు వస్తూ ఉంటాయి. బిందాస్గా బతకొచ్చా. ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇటు పేపర్తో హెడేక్, ఛానల్తో హెడేక్, శాలరీస్ ఫస్ట్ రాగానే శాలరీస్తో హెడేక్, ఇవన్నీ ఉండనే ఉండవు తెలుసా. ఇవన్నీ వదిలేసుకొని లేదంటే అది ఛానల్లో పోయినా కూడా 1,00,000 రూపాయలు అద్దన్న ఇస్తారు మన సబ్జెక్టుకి. నికార్స్గా పనిచేసే బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఓ యూట్యూబ్ మిత్రుడు ఇక్కడ శ్రీనార్ కాలనీలో ఉంటున్న మిత్రుడు, ఆయన 4-5 యూట్యూబ్ ఛానల్ నడిపిస్తారు. అన్నా నువ్వు ఛానల్ పెట్టకే, నేను ఇస్తా, దానికి ఎంత కావాలో చేస్తా, నేను 1,00,000 కావాలంటే 1,00,000 ఇస్తా అన్నాడు. అట్లా కాదు, 10 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, 10 మంది బ్రతకాలి, సమాజానికి మనం ఏదో ఒక చేయాలి అన్న ఉద్దేశం కొద్దీ ప్రజా వాయిస్ పెట్టడం జరిగింది. ఇట్లా అనేక మంది జర్నలిస్టులు ఎవ్వడికి రూపాయి తీసుకోకుండా మన దాంట్లో మనం బ్రతికి 10 మందికి ఉపయోగపడాలని చేస్తే చివరికి కేసుల పాలవుతున్నారు. ఆ కేసుల పాలు కాకుండా ఉండడానికి అనేక మంది జర్నలిస్టులను కాపాడింది బండి సంజయ్. ఇప్పుడు రఘునందన్ అన్న కూడా అందరికీ చేదోడు వాదుడు ఉంటాడు. చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అని తేడా చూడాడు రఘునందన్ అన్న. ఎవడివైనా ఇంటర్వ్యూలు ఇస్తాడు. ఆ కమిట్మెంట్, ఆ కసి ఉన్నాడు పైకి వస్తాడు. అబ్బా ఎప్పుడైనా సబ్జెక్ట్ ఉన్నాడు. మీకు ఇంకా సినిమాలలో కూడా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. ఇక రఘునందన్ అన్న కోరిక ఎప్పుడు బయట పెట్టలే, కానీ మనం శామకూర మల్లారెడ్డి కోరిక ఎప్పుడవుతుంది హీరోగానన్నా పెట్టండి, అది ఇవ్వండి. ఓ 18-19 సంవత్సరాల పిల్లని తీసుకురండి హీరోయిన్గా మల్లారెడ్డికి తీసుకొచ్చి ఆయన హీరోని పెట్టి పిల్లని హీరోయిన్ పెట్టి ఎవడన్నా సినిమా తీయలేరా? ఆయన దగ్గర బోలెడు పైక ఉంటుంది.